ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ప్రగతిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో జాతీయ మీడియా అవగాహన పర్యటనపై రేడియో నివేదిక ఇప్పుడు వింటారు. పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు. అటువంటి పల్లెలున్న పంచాయతీల ప్రగతి వివిధ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందాలి. అప్పుడే మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుంది. ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుంది. గ్రామ పంచాయతీల ప్రధాన లక్ష్యం పౌర సౌకర్యాలను మెరుగుపరచడం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పంచాయతీలు ప్రయత్నిస్తున్నాయి. గ్రామ పంచాయతీల అభివృద్ధి అంశాలపై దృష్టి సారించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో రాష్ట్రంలోని అనేక పట్టణాలు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో స్వచ్ఛతా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ స్వచ్ఛరథం ప్రాజెక్టును రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో ప్రథమ ప్రయోగ కేంద్రంగా గుంటూరు జిల్లాను ఎంపిక చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో జాతీయ స్థాయి మీడియాకు పరిచయం చేసి తద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అవలంబించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో జాతీయ మీడియాకు 3 రోజుల అవగాహన పర్యటన నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 15న మొదటి రోజు పర్యటనను గుంటూరు గ్రామీణ మండలంలోని వెంగళాయిపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవగాహన పర్యటన సంధానకర్తగా ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉప సంచాలకులు అదితి అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 రోజుల ఈ పర్యటనలో జాతీయ మీడియాకు పంచాయతీరాజ్ శాఖ అవలంబిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిచయం చేయనున్నామని వివరించారు. Both the national and the regional media teams are visiting Andhra Pradesh. Currently, we are in the Guntur Rural Mandal, and the main purpose of the visit is to show certain best practices of the Ministry of Panchayati Raj at the national level. In this particular visit, we would be showcasing some best practices in different Gram Panchayats of Andhra Pradesh that include the new innovative Swachharatham model, some good Panchayat which is generating revenue in itself and has become self-sufficient and Atmanirbhar. At the same time, we would also be showcasing the Gram Sachivalaya model, and at the same time we will also be speaking to the beneficiaries of Swamitva who have been given property cards, and it has helped them to resolve land disputes. So the overall purpose of the visit is to amplify the good practices in the state of Andhra Pradesh across the country. సెప్టెంబర్ 16న రెండవ రోజు పర్యటనలో భాగంగా జాతీయ మీడియా ప్రతినిధి బృందం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీని సందర్శించింది. సామాజిక న్యాయం, సామాజిక భద్రత విభాగంలో 2022-23లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ పురస్కారానికి ముప్పాళ్ల పంచాయతీ ఎంపికైంది. ఈ రెండవ రోజు పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి, గ్రామ కార్యదర్శి సాయి కుమార్ పంచాయతీ పరిపాలనా పరమైన విధి విధానాల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. ముప్పాళ్ల గ్రామంలో పాలనాపరమైన అంశాలు, రెవెన్యూ, సంక్షేమం, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఉద్యానవనం, ఐసీడీఎస్, విద్యుత్ వంటి వివిధ విభాగాల నుండి సమాజానికి సేవలను అందించడంలో తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేశారు. జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముప్పాళ్ల గ్రామ పంచాయతీ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎల్ఎస్డిజి థీమ్ సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సెక్యూరిటీ కింద ఫస్ట్ ప్రైజ్ రావటం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ అరౌండ్ డిసెంబర్ మంత్ లో ఈ అవార్డు ప్రెజెంటేషన్ అనేది కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఈ గ్రామ పంచాయతీ నుంచి ఆనరబుల్ సీఎం గారు కూడా B4 బంగారు కుటుంబాలు అనేది గురించి కూడా ఇక్కడే లాంచ్ చేశారు. అలాగే ఇక్కడ మార్గదర్శిస్ బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయటమే కాకుండా వాళ్ళ నీడ్ ఏంటో కూడా ఇవ్వటం అనేది ఈ గ్రామ పంచాయతీలో జరిగింది. ముప్పాళ్ల గ్రామ పంచాయతీ స్థానిక జనాభాకు ప్రయోజనం చేకూర్చేలా అర్హులైన వారికి సామాజిక సంక్షేమ పింఛన్లు అందించడం, తల్లికి వందనం పథకం కింద పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం, ఫసల్ బీమా యోజన కింద రైతుల కోసం పంట బీమా, మాతృవందన యోజన ద్వారా ప్రసవాలు సురక్షితంగా జరిగేలా చూసుకోవడంతో పాటు ప్రసవం తర్వాత ఆర్థిక సహాయం అందించడం, పోషణ్ మాసంలో పాలిచ్చే తల్లులు, పిల్లలకు పోషకాహార మద్దతు, జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన తాగునీటి లభ్యత, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గృహ అవసరాలకు ఉచిత బియ్యం, కిరాణా వస్తువులు అందజేయడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గ్రామ సర్పంచ్ వీరమ్మ తెలిపారు. మా ఊరి అభివృద్ధి కోసం మాకు జాతీయ అవార్డు వచ్చింది. అన్ని రోడ్లైనా అయినా బాగా అభివృద్ధి కోసం అన్ని ట్రైనింగ్ అయినా సరే, సిమెంట్ ఐటమ్ మొత్తం పీసింగ్ పౌడర్ అన్నీ సూపర్ కాబట్టి మా ఊరు సెలెక్ట్ చేశారు. ముప్పాళ్ల గ్రామం మొత్తం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ముప్పాళ్ల గ్రామం అభివృద్ధిగా ఉంది కాబట్టి అవార్డు పొందింది.
ముప్పాళ్ల గ్రామ పంచాయతీ అనేక కమిటీల ద్వారా క్షేత్రస్థాయిలో పాలనను బలోపేతం చేయడంతో పాటు సమాజ అవసరాలను తీరుస్తుంది. గ్రామ రక్షణ కమిటీ సమాజంలోని వివాదాలను పరిష్కరిస్తుంది. మహిళా రక్షణ కమిటీ మహిళల భద్రత, హక్కుల గురించి అవగాహన పెంచుతుంది. కుటుంబ సలహా కమిటీ కుటుంబ సంబంధ సమస్యలను పరిష్కరించడంతో పాటు కుటుంబ విలువలను కాపాడేలా సలహా ఇస్తుంది. విపత్తు సహాయ కమిటీ వరదలు, భారీ వర్షాలు లేదా ఇతర విపత్తుల సమయంలో అత్యవసర ప్రతిస్పందనలను సమన్వయం చేస్తుంది. ఈ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధి బృందం ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాల ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 పథకం లబ్ధిదారులతో సంభాషించింది. ఈ పథకం గ్రామంలో ఎలా అమలు అవుతుంది, అవసరంలో ఉన్న వారికి కీలకమైన సహాయాన్ని ఏ విధంగా అందిస్తుందో ప్రతినిధి బృందం తెలుసుకుంది. ఈ సందర్భంగా P4 బంగారు కుటుంబానికి ఎంపికైన లబ్ధిదారు మాట్లాడుతూ, నా పేరు పగడాల తమ్మి అండి, మాది మునగాలపల్లి అండి. బంగారు కుటుంబాలుగా మమ్మల్ని సర్వే చేసి బాబు గారు ఇక్కడ బంగారు కుటుంబాలు P4 కింద రావడం, మమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఒక కంపెనీ వారికి అప్పచెప్పిన తర్వాత వాళ్ళ నుంచి మాకు ఆటో ఒకటి ఇచ్చారండి. మాకు ఇల్లు లేదు, స్థలం లేదండి అని బాబు గారికి చెప్పినప్పుడు ఆయన గారు స్థలం వెంబటే ఇమీడియట్లీ ఇప్పించిన తర్వాత ఇల్లు కూడా సెలెక్షన్ చేశారండి. మా ఏమైనా కుట్టుకోవడానికి మిషన్ ఇచ్చారు. 200 కూల నుంచి నాకు ఇప్పుడు 800 సంపాదించుకునే రేంజ్కి వెళ్ళాను. దానివల్ల ఎంతో ఆదాయం పొందినాం. మా కాలమే మేము నిలబడతామని మాకు అవగాహన వచ్చింది. అలాగే డిజిటల్ గవర్నెన్స్ తో గ్రామస్తులు అవసరమైన సేవలను పొందడాన్ని సులభతరం చేస్తున్న మనమిత్ర వాట్సాప్ ద్వారా కుల, ఆదాయం, జనన మరణ ధృవీకరణ పత్రాలు, భూమి రికార్డులతో సహా దాదాపు 600 సేవలను అందించే రాష్ట్ర సాంకేతికత ఆధారిత ప్రభుత్వ సేవల గురించి ప్రతినిధి బృందం తెలుసుకున్నారు. 2వ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధి బృందం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని సోమవారం గ్రామాన్ని సందర్శించింది. అక్కడ గ్రామీణ పారిశుద్ధ్య సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మ్యాజిక్ డ్రైన్ అనే కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. ఈ బృందానికి జిల్లా నీటి నిర్వహణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ రాము వివరించారు. నందిగామ మండలం సోమవారం విలేజ్ లో మ్యాజిక్ డ్రైన్స్ ఆర్ సోకేజ్ ఛానల్స్ అనేవి ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఒక కొత్త ఆలోచనని తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే మనం సీసీ డ్రైన్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉండదో, అలాగే సీసీ డ్రైన్ లో ఉండే అనేక ఇబ్బందుల్ని, అలాగే కాస్ట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాజిక్ డ్రైన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా లో కాస్ట్, అలాగే లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ తో మనం వీటిని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక 3 వరుసల్లో డిఫరెంట్ స్టోన్స్ అంటే 100 to 120 mm సైజు, అలాగే 40 to 60 mm, అలాగే 20 mm, అలాగే పైన బేబీ చిప్స్ ఆర్ గులకరాళ్ళు లాంటివి వేసి ఈ డ్రైన్ అనేది మనం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్లోంచి వస్తున్నటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని ఈ మ్యాజిక్ డ్రైన్ లోకి వదిలినప్పుడు ఇక్కడ వేస్ట్ వాటర్ అనేది మనకి పైకి కనిపించదు. ఎంత వాటర్ వచ్చినప్పటికీ కూడా అది భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జనరల్ గా మనకి రెగ్యులర్ గా సీసీ డ్రైన్ లో ఉండే కొన్ని డిసడ్వాంటేజెస్ అంటే రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం, చేయకపోతే ఈ దోమలు, ఈగలు పెరగడం, ఇటువంటివి ఏవి కూడా మనకి ఈ సిస్టమ్ లో ఉండదు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ గా ఇది టేకప్ చేశారు. లాస్ట్ 3-4 months నుంచి కూడా మేము ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రైనీ సీజన్ లో ఈ వర్షాకాలంలో కూడా ఒక్క చుక్క నీరు కూడా ఎక్కడా కూడా నిలవడం అనేది లేదు. అలాగే వాటి వల్ల తలెత్తే సీవేజ్ ప్రాబ్లమ్ అంటే ఈ దోమలు గానీ లేకపోతే మురుగు గానీ ఎక్కడా కూడా లేకుండా ఇది పబ్లిక్ కి సాటిస్ఫాక్షన్ గా ఉంది అనేది మా దృష్టికి వచ్చింది. పబ్లిక్ కూడా రియల్ గా చాలా సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళు తెలియజేస్తారు. ఈ వినూత్నమైన తక్కువ ఖర్చుతో కూడుకున్న డ్రైన్ వ్యవస్థ సహజ పదార్థాలను వాడి నిర్మించారు. భూగర్భ జలాలను పెంచడంతో పాటు పారిశుద్ధ్య ఖర్చులను తగ్గిస్తుంది. ఇది దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు, ఇతర పారిశుద్ధ్య సంబంధిత సమస్యలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఈ డ్రైన్ వ్యవస్థ గురించి గ్రామ నీటి నిర్వహణ సంస్థ అధ్యక్షులు గురుప్రకాష్ మాట్లాడుతూ, ఇక్కడ జూన్ నెలలో మా ఊరు ఇక్కడికి పీడీ గారు, మళ్ళా అసిస్టెంట్ కమిషనర్ గారు వీళ్ళు రావడం జరిగింది. ఇక్కడ మీ గ్రామంలో బాగా మురిగ్గా ఉన్న బజార్లు కొన్ని దొంతమని అడగడం జరిగింది. అప్పుడు నేను అర్జనవాడలో 4, ఊళ్ళో ఒక 2, అప్పటికే ఆ రోజు దాదాపు అక్కడ 2 అడుగులు నీళ్ళు నిలవ ఉన్నాయి. అటువంటి డ్రైన్లు వారికి తోంచడం జరిగింది. ముందు ఈ డ్రైన్లే మనం తీసుకుందాం, వీటినే మనం మ్యాజిక్ డ్రైన్లకు మారుద్దామని చెప్పడం జరిగింది. వారు నాతో కూడా అడిగారు, మీరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మా సహకారం చేయండి, మీ ఊరి ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం, మీరు నిలబడి మాతో చేయమని చెప్పడం అడిగింది. తర్వాత మరి మా గ్రామం ఆదర్శంగా తీసుకుంటే ఇది మాకు కూడా, మా గ్రామానికి కూడా మంచిది అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాం. ఇలా 2 అడుగుల లోతు ఈ డెప్త్ తీయటం, ఇందులో కింద ముందు 100 mm మెటల్ తోటి నింపడం, ఆ తర్వాత 40 mm, ఆ తర్వాత 20 mm, ఆ తర్వాత 12 mm తోటి నింపడం జరుగుతుంది. ఇది ప్రతి 30 మీటర్లకు ఒక ఇంకుడు గుంట ఏర్పాటు చేయడం అయింది. ఎక్సెస్ వచ్చిన వాటర్ ఇంకుడు గుంట కూడా ఇంకిపోతుంది. ఇది ఒక అంతర్వాహిని, నీళ్లు కూడా లోపల గుంటే వస్తుంది. ఇక్కడ దాదాపుగా మాకు 3 నెలల బట్టి వర్షాలు పడ్డాయి. ఇప్పటికీ మాకు మెయిన్ కాలంలోకి నీళ్లు రాల, ప్రతి తొక్క ఇక్కడే ఇంకిపోయినాయి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కుగ్రామం. ఓసారి ఈ ఊళ్ళో కూడా డయేరియా
మలేరియా ప్రబలించిపోతే అప్పుడు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు చాలా భారీ ఎత్తున. అంత నీరు నిలిచే ఏరియా ఇది మాగాణి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవటం, అందులో మా గ్రామాన్ని ఎన్నుకోవటం మేము ప్రభుత్వానికి చాలా రుణపడి ఉన్నాం అనుకుంటున్నాం. ప్రభుత్వం మా గ్రామాన్ని ఎన్నుకున్నందుకు మేము పూర్తిగా మా సహకారాలు అందించి మా గ్రామంలో మొత్తం రోడ్లు హరిజనవాడలో మొత్తం ఊళ్ళో కూడా 50% రైలు పూర్తి చేద్దామనే సంకల్పంతో ఉన్నాం. ఈ విధంగా మా గ్రామానికి సేవ చేసినందుకు ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మూడవ రోజు సెప్టెంబర్ 17న ఈ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధి బృందం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో పన్నుల వసూలు, అభివృద్ధి పనులు, మౌలిక వస్తుల కల్పనకు వినియోగిస్తున్న తీరును పంచాయతీరాజ్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ప్రగతిపై 3 రోజుల పాటు జరిగిన జాతీయ మీడియా అవగాహన పర్యటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి చందన మాట్లాడుతూ, Here they've got a tour of the secretariat system as well as the functions which our secretariat functionaries had been catering to. Especially they have also interacted with a few pension beneficiaries as well as the beneficiaries from the P4. Here the P4 had been a novel initiative in the state government. P4 stands for Public-Private Partnership for People, where the wealthiest 10% would cater to the 20% of the lower strata to bridge the socio-economic divide. So hence the government had taken up this initiative. Here we actually this P4 had also been inaugurated in this village, and few beneficiaries had been quite emotional, thanking the Honorable CM Garu also. And similarly, our secretariat functionaries also would cater to quite a few pension beneficiaries also. Every month on the first, every village functionary would come and deliver this pension at their doorstep. In case if there is any injured person or hospitalized person, the secretariat functionary himself would go and give the pension at the hospital also. So, and also there is also WhatsApp governance, that is Manamitra, which had roped in about 36 departments, and also like 161 civic services had also been offered through this Manamitra WhatsApp governance. It had also been a novel initiative in this government, which is also bringing forward the goal of the digital India as well as the digital Andhra Pradesh. In this, the documents like birth certificate and all will be delivered straight to the WhatsApp of the beneficiary. And even if the beneficiary want to apply for any other scheme also, they can straight away come to secretariat, where the digital assistant would be available, who would facilitate about 500 services, including bus ticket registration as well as any temple ticket registration, and also like land mutations and everything is available right at the doorstep within the village. And hence even the people also, there is no need for them to go anywhere like to the mandal headquarters or the district headquarters. So that is how it is here in Andhra Pradesh. So we are actually moving towards the Swarnandhra Pradesh goals also by 2047, and also obviously the Vikasit Bharat goal also by 2047, as the Honorable Prime Minister had envisaged. So we are all hoping from the government side also that we would move and we would rush towards these goals. పాలనా వ్యవస్థల అభివృద్ధి, స్థానిక స్వపరిపాలనలో మెరుగుదల, ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమాన్ని అందించడం ద్వారా గ్రామ పంచాయతీ పురోగతి సాధ్యమవుతుంది. అటువంటి గ్రామ పంచాయతీ పురోగతిలో మీడియా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయటం, పంచాయతీ కార్యకలాపాలపై పారదర్శకతను పెంచడం, పథకాల అమలును పర్యవేక్షించడం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటివి నిర్వహిస్తుంది. సమాచారం ప్రజలకు చేరువయ్యేలా చూడటంతో పాటు పంచాయతీల పనితీరును మెరుగుపరచడానికి, సేవలను అందించడానికి, గ్రామాల అభివృద్ధికి దోహదపడే మీడియాకు ఇటువంటి అవగాహన పర్యటనలు క్షేత్రస్థాయిలో విషయాలను తెలుసుకోవటంలో మరింత సహాయపడతాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ప్రగతిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో జాతీయ మీడియా అవగాహన పర్యటనపై రేడియో నివేదిక ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.